ఎట్లున్నారులా మంచిగున్నారు కదా. ఇవాళ నేను మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దీన చూసేయాలి. చలో ఇక దుమ్దా ముచ్చట్లు షూరు. అవును, వానాకాలం స్టార్ట్ అయింది కదా, సూర్యుడు కనబడకుండానే అవుతుండోళ్ళ మొన్నటిదాకా నాకెదురు లేదు తిరుగు లేదు అనుకుంటూ ఒక ప్రతాపం చూపించిండా. ఇక రెస్ట్ తీసుకుంటుండేమో. ఇక వానలు కూడా మంచిగానే కొడుతున్నాయి మన దిక్కు. ఈ వానలకు ఊర్లలో ఏమో కానీ పట్నంలో మాత్రం నరకం అంటే ఎట్లుంటుందో కనబడుతుందట. జరసేపు కొట్టంగానే పట్నం అంతా ఎక్కడికక్కడ ఆగిపోతుందట. అగు చూడురి మీరే. బుజారం బేస్తారం హైదరాబాద్లో వాన మంచిగానే పడ్డదోళ్ళ ఒక 2 గంటల సేపు రికార్డు లేకుండా కొట్టింది. 2 గంటల వానకే చూడుర్రి పట్నం అంతా ఎట్లయిపోయిందో. అటు హైటెక్ సిటీ, మాదాపురం, కొండాపురంలోకి వెళ్ళైతే ఫుల్ ట్రాఫిక్ జాము. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు నీళ్లు. ఇక ట్రాఫిక్ ఇక చూడాలి నరకం. వామ్మో, అసలు ఇంట్లో ఇరుకున్న ఓపికకు దండం పెట్టవలసిందే. అసలు బండ్లు కార్లు ముంగడి కదులుతొట్టు 10 అడుగుల దూరం పోవాలంటేనే 30 గంట అయిందట. ఇక చెప్పురి కథ ఎట్లున్నదో. అసలు ఇవాళ ఇండ్లకు పోతామా లేకుంటే రోడ్ల మీద గిట్లనే కీ కనుకుంటా హారన్లు కొట్టుకుంటూనే ఉంటామా అన్నట్టు అయిందట కథ. ఇక ఇది చాలదని ఇట్లా వాన కొట్టుడు ఆలస్యం తక్కువని కరెంటు పోయింది. ఎన్నడు లేని తీరులా పట్నం చీకట్ అయిపోయింది. అంత లావైతే హైదరాబాద్ లో మీకు తెలిసిన వాళ్ళుంటే ఫోన్ కొట్టి కూడా అరుసుకోవచ్చు. గంటలు రానే రాలేదోళ్ళ కరెంటు. అంతెందుకు, ఈ కరెంటు లేక ఆఖరికి మెట్రో రైలు బండ్లు కూడా ఎటమటమైనాయి. మెట్రో స్టేషన్లలో మిషన్లు పనిచేయలేదట, డోర్లు తెరుచుకోలేదట. ఆడ కూడా జనాలు బాగా జామ్ అయ్యారు. పెద్ద పంచాయతీలే నడిచినాయి. లాస్ట్ కు ఎమర్జెన్సీ డోర్లకెళ్లి ప్యాసింజర్లను పంపవలసి వచ్చింది. సంది కూడా వానాకాలం ఉండే వానలు పడ్డాయి. కానీ పట్నంలో గింత అవస్థ ఎన్నడు కూడా అయింది లేదు. కరెంటు గీ తీర్ల పోయింది లేదు. హైదరాబాద్ గిట్ల చీకట్లు ఉన్నది లేదు. మరి ఇప్పుడే ఎందుకు గిట్ల అవుతుందో ఏం పాడో అని పట్నం జనం గరానుకొస్తుర్రు. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక పెద్దక్క వచ్చింది, సినిమాలక్క. ఆ అక్క ఉత్తపచ్చక్క కాదు, ఒక మహానటి, నవరసాలు పలికించగల అభినేత్రి, ఒక ఆనిముత్యం, ఒక స్వాతి ముత్యం. ఇగో గిసోంటి గుణగణాలన్నీ ఉన్నాయన్నట్టు. సరే ఎక్కువసేపు పూరియా కానీ ఎవలంటే హిందీ యాక్టర్ కమ్, పువ్వు గుర్తు మేడం కమ్, కొత్త ఎంపీ శ్రీ 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 కుమారి కంగనా రనౌతక్క. ఈ అక్కగారు ఎంపీ అయింది కదా. ఎంపీ అయితే ఎవరన్నా పూల గుర్తిస్తారు, కానీ ఈమెను దౌడ పొంట దర్శిరట. ఎవలో ఏం కథనో పురాగరుచుకుందాం రారి. కాదల్లా తెలివి కళ్ళ లెవెలన్నా ఈ కంగనా రనౌత్ తెరువుకు పోవాలనుకుంటారా? అక్క ఎంత పవర్ఫుల్లో ఎరుకున్నదేనా. అసలే ఇప్పుడు ఎంపీ. ఇట్లా ఎంపీ అయినా కదా ఢిల్లీకి పోదామని చండీగఢ్ ఎయిర్పోర్ట్ కు రాగానే అక్కనే ఒక పోలీస్ అక్క దౌడపంటి ఒక్కడు దర్శిందట కంగనక్కను. అరే అవునంటే అగు చూడువి. ఓష్ని కంగనను దర్శనంత ధైర్యం ఈమెకి ఎట్లొచ్చిందని అడిగితే ఈ కంగనక్క పంజాబ్ రైతులను అవమానం చేసిందట కదా. అగో అందుకే ఈసీఐఎస్ఎఫ్ మేడం కు కోపం వచ్చిందట. ఇక ఎయిర్పోర్టులో కనబడుతూనే ఒక్కడు దర్శింది. ఇంకా నయ్యం ఆమె దౌడపంట దర్శింది గాని నా దౌడపండ్లు ఏం మూసిపోలే, నాకేం గాలే, మంచిగానే ఉన్నా అని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. అందరు అందిపడుతుర్రు అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఇట్లా ఎంపీ అయిందో లేదో గిట్ల చెంపదెబ్బ వాడనే పడ్డది అక్కకు. కానీ ఇట్లా కొట్టుడు కూడా తరీకనే కాదు. ఏమన్నా కోపాలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని అందరు ముంగట ఎంపీని గిట్ల చెంపలు వాయించవచ్చునా కదా. అసలు మనిషి జిందగే ఒక మిస్టరీ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అర్థమైందానోలా నేనేమంటున్నానో? గదేనోలా ఏ నిమిషానికి ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరు, అంతే కదా. అంతెందుకోలా ఇప్పుడు నేను ఈడ కూర్చొని మీతోని ముచ్చట్లు పెడుతున్నానా, నా ముచ్చట్లు ఒడిచినాక నేనేం చేస్తానో నాకే పురాగా తెలియదు. ఏందవో ఇవాళేమో వేదాంతాలు సందేశాలు ముగటేసుకుంటేవని కారెడ్డం ఆడారు.
ఇవి వేదాంతాలు కావు, సినిమా డైలాగులు అసలే కావు. ముచ్చటేందో చూస్తే మీ పానం కూడా కలుక్కు మనకుంటే నాది పూచి. అగో డైరెక్ట్ ముచ్చట్లకే పోతా. మన మేడ్చల్ జిల్లా కీసలున్న ఒక మందుల దుకాణంలో ఉన్నమల్ల మనం ఇగో వీళ్ళు గోళీలు టానిక్లు కొనేందుకు వచ్చినట్టుంది. ఈడ ఈ అన్ననేమో లెక్క కట్టి బిల్లు వేస్తుంది. కౌంటర్లు ఉండటైనకు పాపం కుర్చీ కూడా లేనట్టున్నది కదా కూర్చునేటందుకు, నిలబడే పని చేయలే కావచ్చు. సరే అయితే బిల్లు లెక్క ఎత్తుంటే ఏమైందంటే అయ్యయ్యో కండ్ల ముందే మనిషి ఎట్లా పడిపోయిండో చూడు. అగు దుఃఖన పైన వచ్చి ఈయనను కాపాడేతందుకు దానిలాడిండు. పిడుసు వచ్చింది కావచ్చని ఏమేమో ఉపాయాలు చెప్తుండు, కానీ వచ్చింది పిడుసు కాదు గుండెపోటు. పాపం జర్రసేపటిగా జీవిడ్చుండోళ్ళైనే. అయితే ఈడ చూడు రొల్ల మనిషి కళ్ళ ముందు పడిపోయినా గాని దుకాణంలోకి వచ్చిన ఆ ఇద్దరు సినిమా చూసినట్టే చూస్తురు. కమస్కం మంచినీళ్ళు అనే తెచ్చుడో అంబులెన్స్ కు ఫోన్ చేసుడో ఏం చేస్తలేరు. మెల్లగా ఆడికెళ్ళి మాయమేరు కదా. ఇడ ఇంకోటి చెప్పాలి, ఈయనకు వచ్చింది గుండెపోటు, కానీ కాపాడేందుకు వచ్చిన ఆయనకు మాత్రం ఏం తొయ్యలే. గిట్లా సిపిఆర్ చెయ్యాలని కూడా అనిపించలే. అంటే ఈయనకు కూడా తెలియదు కావచ్చు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ కరోనా తర్వాత ఈ గుండెపోట్లు కళ్ళ ముందే ఉత్తపచ్చిగా పానలు పోడు బాగా అవుతున్నాయి కదా. సిపిఆర్ తోనన్నా మనిషిని బతికియచ్చు. అందుకే ప్రతి ఒక్కరు సిపిఆర్ ఎట్లా చేయాలనో నేర్చుకోవాలి. కాదోల్లా మనుషులకు ఎందుకోల్లా గంత తొందర? నాకు తెలియక అడుగుతా. నిదానమే ప్రధానమని చిన్నప్పటి సంది బుక్కులల్లో చదువుకొని బట్టి కూడా పట్టిన. మరి పాటించాలనా అద్దా? అదేందో కానీ రోడ్డు మీదకి వస్తే కొందరి మెదడులా పురుగు బెసిలినట్టే అవుతుంది కావచ్చు. కారో బండో చేతికి తెజాలు ఇక సిగ మూగినట్టే చేస్తుంటారు. ఏదో ఎత్తిపోతుంది అన్నట్టే స్పీడ్గా దంచుకపోతారు. ఎవరో ముళ్ళలు ఎత్తుకపోతురు అన్నట్టే చేస్తుంటారు. అగో ఈ కారైన కథ చూడు ఏం చేసిండో. కథ కూర వాడెత్తు. ఇప్పుడు మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ దగ్గర ఉన్న ఒక చౌరస్తా కాడ ఉన్నాం. మళ్ళా కార్లు బండ్లు బస్సులు బిజీగా పోతూనే ఉన్నాయి. సిగ్నల్ పడ్డప్పుడు ఆగుతున్నాయి. అయితే మీ ఎదురుగా చూడుర్రి, ఆడ సిగ్నల్ పడ్డది. మరి అట్లా పడ్డప్పుడు ఆగలే కదా. ఒక కార్ అయినా ఆగిండు, కానీ కర్ర కారైన మాత్రం కారును దంచుకొచ్చిండు. ఏమైందో చూడిగా. అయ్యో రామచంద్ర, ఏంది అసలు? అగో మన బాలకృష్ణ సినిమాలల్లా కార్లు సుమోలు పల్టీలు కొట్టినట్టే కొట్టింది కదా ఈ కారు కూడా. గంతగానం పల్టీలు కొట్టినా ఈ కాళ్ళు ఉన్నోళ్ళకు ఎవ్వరికి ఏం కాలే. కిస్మతే అనుకోవాలి. వాళ్ళు వీళ్ళొచ్చి కాళ్ళకెళ్ళి బయటకు తీసి కాపాడిరు. లేకుంటే ఎంత అరిగోసుండు. అగో ఆ తెల్లకారు అవతారం చూడురి, ముంగటంతా తుక్కు అయింది కదా. పాపం నన్ను అడిగితే ఈ తెల్లకారైన తప్పేం లేదు, ఆయన బరబరే పోతుండు. కానీ నల్ల కారైనకే ఉబ్బాగలే. ఎర్ర లైట్ పడ్డా గానీ గిగ్నల్ జాంతనయ్య అనుకుంటా ఏదో ఎత్తుకుపోతుంది అన్నట్టే దంచుకోవేయండు. ఇప్పుడు చూడేమైందో కథ. అయినా రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్ ఎందుకు పెట్టిరోలా? ఏమన్నా పని పాట లేక పెట్టిరా? మనుషులకు గాయంత ఓపిక లేకుంటే ఎట్లా? ఇసుంటోళ్ళు చేయబట్టి కుటుంబాలు ఆగంగావా? కథకున్న వాడెత్తు. ఇల్లేమో దూరం, అసలే సిమ్మ చీకటి, దారంతా గతుకులు బొందలు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది 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 ఉంది. వామ్మో, ఇంకా జరసేపు అయితే నాకే పూనకాలు వచ్చేటట్టున్నాయి కదా అన్నట్టు. ఇక నేను ఎవరి గురించి చెప్తున్నానో, మన ముచ్చట్లకు ఎవరిని పట్టుకొచ్చిన్నో మీకు సెపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా. సినిమా సమాజ్ అయింది కదా. నిజం చెప్తున్నా,
పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా ఏమో అనుకున్నా కానీ నిజంగా పవర్ ఏ పాటు ఉన్నదో 10 ఏళ్ళైనాక చూపించుండోలా గంగ చంద్రముఖి లెక్క మారినట్టు ఇక పవన్ కళ్యాణ్ కూడా మొత్తం రాజకీయం లీడర్ లెక్కనే మారిపోయింది అనుకోవాలి. అంతే కదా మరి, పోటీ చేసిన అన్ని జాగాల గెలుచుడంటే మాటలా మరి కదా. పారి ఒకసారి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏడున్నాడు ఏంది కదా అట్లా నజరేసేద్దాం. అయితే పవన్ అన్న అటు ఆంధ్రాలో ధూమ్ధామ్గా గెలిచిండు కదా, ఇక వాళ్ళను వీళ్ళని కలిసినాక ఇక అన్న చిరంజీవి దీవెనార్తలు తీసుకునేదందుకు వచ్చిండోల్లా. నేను చెప్పుడు కాదు గాని అగ చూడురి మీరే చిరంజీవి ఇంటికాడేమైందో. చూసిరా, ఇగో ఇదంతా చిరంజీవి బలగం అన్నట్టు పవన్ అన్నను చూడుర్రి. తల్లికి అన్నకు వదినకు కాళ్ళు మొక్కి దీవెనార్తలు తీసుకున్నాడు. ఇంట్లో కూడా ఒక సంబరపడుతుర్రు అసలు కాదా మరి. ఒకటా రెండా 10 ఏండ్లు ఒక్కడే కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఒక్కడే గిర్ర గిర్ర తిరిగిండు. పోటీ చేసిన అన్ని జాగాలలో పార్టీని గెలిపించిండు అన్నట్టు ఈడ మీరు ఇంకోటి చూడాలి. ఇట్లా పొడుగున్నాడు చూడు, ఈయననే పవన్ అన్న పెద్ద కొడుకు అఖిరానందను. అయితే పవన్ అన్న గెలిచినాక ఇంటామను పెద్ద కొడుకుని ఎంబడి పెట్టుకొని తిరుగుతుండు కదా. అటు చంద్రబాబు సార్ కాడికి పెద్ద కొడుకుని దోలుకొనే పోయిండు, దీవెనార్తులు ఇప్పించిండు. ఇటు ఢిల్లీకి దోలుకుపోయి మోడీ సార్తోను కూడా కొడుకును ములాఖత్ చేయించిండు, మాట ముచ్చట పెట్టించిండు. ఇక ఇట్లా చూసి పవన్ అన్న ఫ్యాన్స్ ఒక మురిసిపోతురా అసలు. కొడుకును కూడా రాజకీయంలోకి దేవాలే, పార్టీలో ఉన్న యూత్ పిల్లగాండ్లకు పెబ్బని చేస్తే ఒక చిత్తం అవుతుందని చెప్పుకుంటున్నట.
నుంచి నేను బయట తినను. మీరు ఏమన్నా అనుకోండి, మంచిగా ఇంట్లోనే వండుకొని తింటా. ఎప్పుడు బయట తినే నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు అనుకుంటుండ్రు కదా, నిజమేనోళ్ళ బయట ఎట్లుందో చూడుండ్రి. బాగా బిర్యానీ తినేటోళ్ళ చెప్తున్నా, జర చూసుకొని తినుండ్రి. ఎందుకంటే గన్ల ఏమొస్తుందో ఏందో ఎవ్వరికి తెలియదు. చికెన్ ముక్కనే వస్తుందో బల్లే వస్తుందో బొద్దింకనే వస్తుందో జర చూసుకోండి. ఎందుకంటే తిన్నాక వామ్మో ఇదేందో వచ్చిందంటే ఇంకేం చేయలేం. నిజమేనలా ఎక్కడ చూడు హోటళ్లలో గట్లనే పాడైంది. ఖమ్మం లకరం ట్యాంక్ బండ్ రాయల్ గ్రాండ్ రెస్టారెంట్ బిర్యానీలా బొద్దింకొచ్చింది. దోస్తులతోటి కలిసి మంచిగా బిర్యానీ తిందామని అనుకుండ్రు, కానీ అలా బొద్దింకొచ్చింది. గిట్టట్లొస్తుందని చెప్పి గా హోటల్ ఓనర్ ని అడిగితే వీడియో తీయక అనుకుంటా అంటుండు. గదేదో ముందే చూసుకుంటే అయిపోయేది కదా. గందుకే బయట తినేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకోండి. సప్పుడు దానికి ఇంట్లోనే తింటే మేలంటుండ్రు. ఇది చూసిన వాళ్ళందరూ మరి గట్లనే పాడైతుంది. మొన్ననే అన్ని చెక్ చేశారు. ఆల్రెడీ మొన్న 2-3 జరిగినాయి. కమ్మ తర్వాత చూసుకోవద్దు వీళ్ళు. గట్లనే హైదరాబాద్ లో కూడా కొన్ని హోటల్ చెక్ చేసిర్రు. అన్ని హోటళ్లలో గట్లనే పాడనే అంటుర్రంట. జర చూసుకొని తినుండ్రి. ఎప్పటిదో చికెన్ ముక్క తీసుకొచ్చి పెడుతుండ్రు. గందుకే బయట తినేటప్పుడు జర ఆలోచించుండ్రి. ఇవల్లా ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.